ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా నాకు ఎవరో ఒకరు తోడు కావాలి. చాలామంది బాధపడుతూ ఉంటారు, నాకు ఏ తోడు లేదండి పాస్టర్ గారు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ నాకు వారు సహాయపడట్లేదు, నన్ను చూసుకోవట్లేదు. స్నేహితులు ఉన్నారు కానీ వారి తోడు నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతుంది. లేదంటే బంధువులు ఉన్నారు కానీ వారు నా కష్ట సమయంలో నాకు తోడుగా ఉండట్లేదు. నాకు ఏ తోడు లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపుకు ఏ తోడు లేదండి. బంధువులు లేరు, స్నేహితులు లేరు, కుటుంబం లేదు. ఒక అన్య దేశంలో అమ్మివేయబడ్డాడు. సొంత అన్నలే యోసేపును ఒక అన్య దేశానికి అమ్మివేస్తే ఆ దేశంలో ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్న యోసేపుకు మీరు వాక్యం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లును అని రాయబడి ఉన్నది. ప్రియులారా, యోసేపుకు తన కుటుంబం తోడుగా లేరు, తల్లిదండ్రులు తోడుగా లేరు, అన్నలు తోడుగా లేరు, ఎవ్వరు తోడుగా లేరు. కానీ దేవుని యొక్క తోడు యోసేపుకు ఉన్నది గనుక అన్య దేశంలో ఉన్న నానెవరు ఎవరు లేకపోయినా యోసేపును దేవుడు వర్ధిల్లింపజేశాడు. ప్రియులారా, మనం అనుకోవచ్చు, నా పేరెంట్స్ నాకు తోడుగా ఉండాలి ఎప్పుడు, లేదంటే నా భర్త నాకు తోడుగా ఉండాలి, నా భార్య నాకు తోడుగా ఉండాలి, నా పిల్లలు నాకు తోడుగా ఉండాలని అనుకుంటాం. కానీ ఉంటానని చెప్పిన ఏ ఒక్కరు మనకి తోడుగా ఉండరండి. ప్రమాణం వేసి చెప్పొచ్చు నీ భర్త నేను నీతో ఉంటానని, ప్రమాణం వేసి చెప్పొచ్చు నీ భార్య నీతో ఉంటానని, కానీ ఏ ఒక్కరు నీతో ఉండరు. ఈరోజు నీతో సదాకాలం ఉండేవాడు నీ దేవుడే, యేసయ్యే. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నువ్వెక్కడుంటే అక్కడ నీవు వర్ధిల్లుతావు. ఆయన మనతో ఉండాలంటే యథార్థత మనకి కావాలి, పరిశుద్ధత మనకు కావాలి. మన హృదయము ఆయనకి ఇచ్చినప్పుడు, ఆత్మతో సత్యముతో ఆ ప్రభువుని మనం ఆరాధించినప్పుడు, మనసారా దేవుణ్ణి కొనియాడినప్పుడు, ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.